నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయల వ్యయంతో మొత్తం 97 డ్రైన్ల నిర్మాణం 1.5 సంవత్సరం పడుతుంది. ఈరోజు ప్రారంభించాం. ఇక్కడి నుంచి 1.5 సంవత్సరం లోపు మొత్తం 20 కోట్ల రూపాయలతో చేపట్టిన డ్రైన్ నిర్మాణం పూర్తవుతుంది. 48 కిలోమీటర్లు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 48 కిలోమీటర్లు ఈ యొక్క డ్రైన్ల పొడుగు ఉంటుంది. ఇది రూరల్ నియోజకవర్గానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని మొట్టమొదటగా నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి ఈశాన్యమైనటువంటి కోడూరుపాడులో ఈ యొక్క గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది. కాంట్రాక్టర్లు 1.5 సంవత్సరం లోపు మొత్తం అన్ని పనులు పూర్తి చేస్తామని, కొంత ముందుగా అవుతాయి, కొన్ని తర్వాత అవుతాయి. ఒకటి మార్చి ఒకటి చేసుకుంటూ వచ్చినట్లయితే మొత్తం అన్ని పనులు కూడా 1.5 సంవత్సరం లోపు పూర్తవుతాయి. నుడా నిధులతో ఏదైతే ఆ యొక్క 40 లక్షల రూపాయల వ్యయంతో రేపు ఎల్లుండో టెండర్లు పిలవబోతున్నాం. ఆ త్వరలోనే దాన్ని ప్రారంభించి వీలైనంత త్వరగా పొదలకూరు రోడ్డు తరహాలో, గాంధీనగర్ రోడ్డు తరహాలో కొత్తకాల రోడ్డును కూడా సెంట్రల్ లైటింగ్తో సర్వాంగ సుందరంగా తెలియజేసుకుంటూ ప్రజలందరినీ నేను కోరుకునేది ఒకటే, ఇప్పుడు ఎన్నికలు లేవు, మరో 3 ఏళ్ళు ఎమ్మెల్యే ఎన్నికలు రావు. ఎన్నికలు లేని వేళ పార్టీ జెండాలు అజెండాలకి అతీతంగా ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, ఒకటి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాలు అర్హులకి అందివ్వడం, రెండోది ఎక్కడికక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం స్థానిక ఎమ్మెల్యేగా నా బాధ్యత. అదేవిధంగా ప్రజలందరికీ కూడా మనవి చేసేది ఏమిటంటే, ఈరోజు రాష్ట్రంలో ఈ వయసులో కూడా రాష్ట్రం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత కష్టం చేస్తున్నారో మీకు తెలుసు. ఏదైతే పోలవరాన్ని పరుగులు పెట్టిస్తున్నారు, రాజధాని లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధానిని బ్రహ్మాండంగా నిర్మిస్తున్నారు. అన్నిటికీ మించి మన బిడ్డల ఉద్యోగాల కోసం కొన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, భారతదేశంలో ఏ రాష్ట్రానికి కూడా ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు రాలేదు. చంద్రబాబు నాయుడు గారి సూచనలతో, నారా లోకేష్ గారి కష్టంతో ఈ పెట్టుబడులు అన్నీ వస్తూ ఉన్నాయి. దానివల్ల భవిష్యత్తులో కొన్ని లక్షల మంది మన బిడ్డలకి మంచి ఉద్యోగాలు వస్తాయి. కోడూరుపాడు గాండ్లపాడంలో 53 లక్షల రూపాయలతో సిమెంట్ రోడ్డును కూడా అతి త్వరలో ప్రారంభిస్తామని చెప్పని కూడా మాట చెప్పారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 60 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా డ్రైన్లని శాసనసభ్యులు శివారెడ్డి గారి చేతుల మీదుగా 1వ డివిజన్లో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ 60 కోట్లకి ఒక ప్రత్యేకత ఉంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో 800 కోట్లకు పైగా పనులను కూడా మనం శంకుస్థాపనలు, ప్రారంభోత్సవంలో నడుస్తున్నాయి కూడా మీకు అందరికీ తెలిసిందే. అయితే ప్రత్యేకంగా ఈ 60 కోట్లకు సంబంధించి ఏదైతే మనకు 20 కోట్ల డ్రైన్లు స్టార్ట్ చేసుకుంటున్నామో, ఇప్పటిదాకా మనం ఆయా డివిజన్లో ఉన్న ఇంటర్నల్ డ్రైన్లు ఎక్కడ అవసరమో స్థానిక ప్రజలు, స్థానికంగా ఉండే కూటమి నాయకుల సలహాలు సూచన మేరకు కూడా ఇంటర్నల్గా చాలా డ్రైన్లు కాలనీల్లో కానీ, డివిజన్ ఏరియాల్లో కానీ మనం నిర్మించుకున్నాం. ఈ 60 కోట్లకు సంబంధించి ప్రత్యేకంగా ఏదైతే అవుట్లెట్లు ఉంటాయో, డిస్పోజబుల్ డ్రైన్స్, చాలా ఏరియాల్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉన్న 26 డివిజన్లో చాలా డ్రైన్లు మనం నిర్మించుకున్నప్పటికీ, ఇంటర్నల్గా డ్రైన్లు ఉన్నప్పటికీ మనకు అవుట్లెట్లు, డిస్పోజబుల్ డ్రైన్లు కాడికి వస్తలకే సమస్య వచ్చి ఎంత ఇక్కడ చేసినా కూడా డిస్పోజబుల్ డ్రైన్ లేనందువల్ల కొన్ని ఏరియాల్లో సమస్య వస్తున్నా ప్రత్యేకంగా 20 కోట్లు డిస్పోజబుల్ డ్రైన్కి, అవుట్లెట్లు ఇబ్బంది లేకుండా ఉండేదానికి వీటిని కేటాయించడం జరిగింది. ఇది మొత్తం 26 డివిజన్లో కూడా, ప్రతి డివిజన్లో కూడా 1వ డివిజన్లో 2,80,00,000 రూపాయలు దీనికి డ్రైన్లకు కేటాయించాం. అదేవిధంగా మొత్తం 26 డివిజన్లకు సంబంధించి కూడా ప్రతి డివిజన్లో అవసరాన్ని బట్టి 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు, 6 కోట్లు, 7 కోట్లు ఈ విధంగా కేటాయించుకుంటూ మొత్తం 60 కోట్ల రూపాయలు డ్రైన్లకి కేటాయించడం జరిగింది.